హాయ్ మామ, నేనైతే గేమ్ చేంజర్ మూవీకి అయితే బయలుదేరాను. మంచిగా మంచు పడుతోంది, మంచి చలి, చేతులు ముక్కు చూస్తున్నారుగా మంచి ఎర్రగా అయిపోయాయి. చలి మామూలుగా లేదు, మైనస్లో ఉంది టెంపరేచర్. మన వాళ్ళు మంచి సెలబ్రేషన్స్ కూడా చేయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటో చూద్దాం. మూవీ రివ్యూ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో మామ. ఫైనల్గా ట్రైన్ అయితే దిగేసి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను మామ. ఇక ఈ ముందు కనపడుతున్న రోడ్డు దాటితే ఆ ముందు కనిపిస్తున్నదే థియేటర్. సో మన వాళ్ళంతా ఈ ముందు నడుస్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి మూవీ. మంచు పడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇందులో నడుస్తూ ఈ చలికి పడే ఇబ్బంది మామూలుగా చెప్పలేం మాటల్లో. ఆహా, ఫైనల్గా అయితే థియేటర్ దగ్గరికి వచ్చేసామా. ఇక లోపలికి వెళ్తున్నా. సో మన వాళ్ళంతా లోపల ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. సో ఫైనల్గా అయితే టికెట్ స్కాన్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాను మామ. ఇవాళ మన వాళ్ళు మంచిగా సెలబ్రేషన్స్ అన్నారు. స్నాక్స్ అంటే ఏదో రచ్చరచ్చ చేస్తున్నారు. మన వాళ్ళు హంగామా అంటే మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన సరుకంతా తెచ్చేసుకున్నారు. ఒక పక్క బయట ఏమో మంచు కురుస్తుంది మామ, లోపలేమో వెచ్చగా మన వాళ్ళంతా సినిమా కోసం సిద్ధమయ్యారు. సో ఇక్కడే ఇప్పుడు మన గేమ్ చేంజరు ఈవెంట్ సెలబ్రేషన్ కూడా ఇక్కడే జరగబోతుంది. సో ఇది మామ ఇలా ఉంటుంది. సో చూడండి మామ, కిందంతా స్నో పడుతుంది. పైన మన వాళ్ళకి వేడివేడిగా పకోడీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టుగా థియేటర్లోకి వెళ్తున్నాము. సో ఇక మూవీ హంగామా అయితే స్టార్ట్ అవబోతుంది. మామ థియేటర్లోకి అయితే వచ్చేస్తాము, ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలేదు. సో మన వాళ్ళు అయితే రెడ్ టవల్స్ అయితే ఇచ్చారు మామ. మనమే కాదు, ఇక్కడ జర్మన్స్ కూడా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు టవల్స్ తిప్పుతూ. సో మూవీ అయిపోయింది మామ. చాలా బాగుంది చూడడానికి. ఫస్ట్ హాఫ్ అంత థ్రిల్లింగ్ అనిపించకపోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. అక్కడక్కడ సెకండ్ హాఫ్లో మనం కొంచెం ఎమోషనల్ కూడా అవుతాము. ఇంక సాంగ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే సాంగ్స్ అన్నీ బాగున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ కొంచెం సెట్టింగ్స్ మరి అక్కడక్కడ ఓవర్ అనిపిస్తుంది. చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు సాంగ్స్కి. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా యాక్షన్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. తర్వాత ఎస్జే సూర్య గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. అందరూ మంచిగా న్యాయం చేశారు. సో ఫైనల్గా మూవీ మొత్తం అయితే ఒక పొలిటికల్ థీము, చాలా బాగుంది. ఇక మూవీ స్టార్టింగ్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వేశారు అదైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక హ్యాపీ మూమెంట్గా అయితే ఉంటుంది. చాలా అరుపులు, థియేటర్ అంతా మామూలుగా లేదు. శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మొదటి అధ్యాయం మాత్రమే.